శరణార్థులు ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తరలి వచ్చిన భారీ జనాలు మస్తుగా హామీలు ఇచ్చిండ్రు హస్తం పార్టీ లీడర్లు. రాష్ట్రం మొత్తం రైతు దీక్షలు మస్తుగా అరుచుకున్నారు బీఆర్ఎస్ లీడర్లు. జగన్ సారు మీద విరుసుకుపడ్డ చంద్రాల సారు చూపిస్తాడంట సుక్కలు. ఈసారి గెలిచేది పాల్ సారు పార్టీనే అంట, ఖచ్చితంగా రాజధాని సుత విశాఖనే అంట. కాంగ్రెస్ సభకి రావాలని మల్లేశమ్మావకి ఫోన్ చేసిన రేవంతం సారు. ఇవాళ తెలంగాణలో మస్తు పెద్ద జాతర జరుగుతుందిలా. మన ముఖ్యమంత్రి రేవంతం సారు ఇంకా మిగిలిన చేగుర్తు పార్టీ లీడర్లు ఇవాళ తెలంగాణ జన జాతర పేరుతోనే మస్తు పెద్దగా మీటింగ్ కు ఏర్పాటు చేసిండ్రు. అక్కడ ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం చలో. తెలంగాణలో చేగుర్తు పార్టీ అవ మస్తుగా నడుస్తుంది. గట్ల అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినామో లేదో ఇక ఎట్లయినా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల సుతా గెలవాలని చూస్తున్నారు హస్తం పార్టీ లీడర్లు. అంతేకాదు ఇవాళ తుగ్గుడలో తెలంగాణ జనజాతర పేరుతోనే మస్తు పెద్ద మీటింగ్ పెట్టిర్రు. ఇక మీటింగ్ ఏర్పాట్లు సుతా అన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ సరే దగ్గరుండి మరీ చూసుకున్నాడు. ఢిల్లీ నుండి పెద్ద లీడర్లు అందరు వచ్చిర్రు. మీటింగ్ వచ్చిన సార్లు మాట్లాడుతున్నారు. మిర్సుతో పాలు ఎన్నుర్రి. मगर तेलंगाना में तेलंगाना की सरकार ने 30,000 लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में 50,000 और लोगों को सरकारी नौकरी मिलने जा रही है. మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది. మరో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. तो जैसा हमने तेलंगाना के साथ किया वैसा ही हमने अपने मैनिफेस्टो के साथ किया. ఏ విధంగా అయితే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా నిలబెట్టుకోబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है. ये कांग्रेस पार्टी की आवाज नहीं है. आपके दिल में जो था, लाखों लोगों के दिल में जो था उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला. ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం చేసినాము. मैनिफेस्टो की आत्मा जो है वो 5 गारंटीज की है. ఈ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోగా ఆత్మ లాంటివి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. सबसे पहले बेरोजगारी के लिए, हिंदुस्तान के युवाओं के लिए साल में 1 लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी. అదేదో సైన్మాల బాలయ్య బాబు డైలాగ్ లెక్కనే ఉన్నది కదా ఈ కథ. రోడ్డు మీద పోయేటప్పుడు మనం మంచిగా పోతే సరిపోదన్నలు ముందు వెనక చూసి బండి నడపాలి. లేకపోతే ఎట్లయితదంటే ఇగో అచ్చు గిట్లనే అవుతుంది. ఓసారి మీరు సుత చూడుండ్రి. అవునోళ్ళ రోడ్డు మీద పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా బండి నడపాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు పోయిందో ఇక అంతే. ఇక ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నట్టే ఇక ఒకసారి ఈ వీడియో చూడుర్రి. చూసిర్రా గా ఎద్దుగా బండి మీద పోతున్న అన్నని ఎట్లా గుద్దిందో కదా. అందుకే ఇందాక ముచ్చట చెప్పింది. ఓ అన్నలు అక్కలు కుసంత రోడ్డు దాటేటప్పుడు సుత చూసుకొని నిమ్మలంగా దాటాలి. లేదంటే తర్వాత మస్తు పరిశాన్ కావాల్సి వస్తుంది. పరిశాన్ ఏంది ఒకసారి కొంచెం రెప్ప అట్లా వేసిర్రా మన పానాలు సుత పోవచ్చు. అట్లా ఉంటది. ఇగో ఈ అన్న బెంగళూరులో అర్జెంట్
పనివాడి అన్న బండి వేసుకొని రోడ్డు మీద పోతుంటే అనుకోకుండా జప్పునగా గంగిరెద్దు అన్న మీదకి కొమ్మి ఇసిరిందంట. ఇక దాని తోటిగా అన్న గానే కింద పడ్డాడంట. పక్క నుండి లారీ వచ్చిందంట. ఇది చూసినాక లారీ డ్రైవర్ అన్న సడన్ బ్రేకులు దొక్కుడుతోటే లారీ అక్కేనే ఆగిందంట. కొంచెం అటు ఇటు అయిన సుత స్కూటర్ నడిపైన తలక పుచ్చపండు లెక్క పట్టున వలిగేది. ఇలాగ అన్న ఎవల మొహం చూసిండో కానీ ఈ భూమి మీద అన్నకి ఇంకా నూకలు బాగానే ఉన్నాయి. జరంతా ఉంటే ఎంత పని అయ్యేది అంటున్నారు అందరూ. అందుకే మీరు సుత రోడ్డు దాటేటప్పుడు జరంతా పైలంగా ఉండుర్రి. ఏదన్నా బర్రెనో పందు కుక్కనో అడ్డం వస్తే కొద్దిసేపు పక్క కాగిపోర్రి గాని గిట్లా అస్సలు చేయకుర్రి, సరేనా? నిన్న మొన్న కేసీఆర్ సారు గట్ల పొలం బాట పట్టిండో లేదు, చేగుర్తు పార్టీ లీడర్లు నీళ్లు వదిలిండ్రు. అంతేకాదులా జనాలకి ఎండిన పొలాలకి నీళ్లు సుత ఎందుకు ఇయ్యరా అని ఇవాళ కారుగుర్తు పార్టీ లీడర్లందరూ కలిసి రైతు దీక్షలు చేస్తున్నారు. గా ముచ్చట్లేందో ఓసారి అడుచుకొని వద్దాం పాలి. చాలా దినాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గట్ల పొలం బాట పట్టిండో లేదో చేగుర్తు పార్టీ లీడర్లు నీళ్లు ఇడుస్తున్నారు. సార్ ఎక్కడికి పోతే గా జిల్లాలో నీళ్లు వదులుతున్నారు. నిన్న సుత కేసీఆర్ సార్ కరీంనగర్ జిల్లాకు పోయి ఎండిన పొలాలను చూసి వచ్చిండు. సార్ మస్తు బాధ మీద మాట్లాడుకుంటా ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక ప్రెస్ మీట్ లో కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా చేగుర్తు పార్టీ లీడర్లను పొట్టు గరుచుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కారుగుర్తు పార్టీ లీడర్లు దీక్షలు చేస్తున్నారు. గా ముచ్చట్లేందో మీరు చూడుర్రి. రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. ఏం హక్కున్నది? మీరెందుకు సాయం చేయరు? ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి 25,000 రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులారా, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ గ్రామాల్లోకి వస్తారు? చెప్పలేదా మీరు? మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు, బాండ్ పేపర్లు వచ్చారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట రప్పమన్నారు. 100 రోజులు నిండినా వాట్లకు బోనస్ లేదు. ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెను పంపిస్తుంది, ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది. ఏడుకెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది. తావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు. మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు. నాకు తెలియక అడుగుతా, చలానాలు వేటికేస్తారులా అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? మోటార్ బండ్లకి ఇంకా కార్లకి వేస్తారు కదా. అవును, గా ముచ్చట మన అందరికీ తెలుసు కదా. కానీ ఇక్కడ చూడుండ్రి, బండి చలానా గట్టమని చలానా దేనికి వేసిండ్రో. వినేటోళ్ళు ఎర్రోళ్ళు అయితే పూజలు చేసి అయ్యగారు మంత్రాలు ఇంగ్లీష్ లో చదివిండట. అట్లున్నది ఈ ముచ్చట. ఇది మన తెలంగాణలో కొత్తగూడెం జిల్లాలో జరిగింది. అవునల్లా రోజు రోజుకి పోలీస్ అనాల్సి తెలిసి చేస్తున్నారో మరి తెలియక చేస్తున్నారో తెలియదు కానీ కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే కనుక్కుంటున్నారు. ఈ ట్రాఫిక్ పోలీసులు చల్లగుండా దేనికి చాలా నెయ్యాలో దేనికి చాలా నెయ్యేదో తెలియదా ఇంకా చాలా మందికి. ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల ఓ కాంట్రాక్టర్ డ్రైవర్ అన్న పనివాడి రోడ్డు మీద ట్రాక్టర్ వేసుకొని పోతున్నాడంట. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అన్న పోయేది చూసిన ఒక ట్రాఫిక్ పోలీస్
అన్న ట్రాక్టర్ కి సుత సీటు బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి గా ట్రాక్టర్ కి సీటు బెల్ట్ పెట్టుకోలేదని గా అన్నకి చాలానే రాసిండట. ఇది విని పరిశాన్ అయిన గా ట్రాక్టర్ డ్రైవర్ అన్నకి ఏం అర్థం కాలేదంట. కొద్దిసేపు అయినాక అసలు నిజంగానే ట్రాక్టర్ కి సుత సీటు బెల్ట్ ఉంటుందా ఏంది అని చక్కగా గా ట్రాక్టర్ షోరూమ్ కి ఫోన్ కొట్టిండంట. ఇక గా షోరూమ్ ఆయనకు ఫోన్ కొట్టగానే షోరూమ్ అయినా ఉండదు అని చెప్పిండట. ఇక అన్న బాధ కాదు, మరి ఇప్పుడు గా ట్రాఫిక్ పోలీస్ అన్నలు ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఇక అందుకే ఓ అన్నలు మరి మీరు సుత బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండుర్రి. ఏమో పోన్ ఎడ్ల బండ్లకు సైకిళ్లకు సుత సీటు బెల్టులు లేవని హెల్మెట్లు పెట్టుకోలేదని, ఒకవేళ ఉన్న సుత కావాలని పెట్టుకోలేదని మీకు సుత గిట్లనే వేస్తారు చాలన్లు. ఎందుకైనా మంచిదే జర జాగ్రత్త ఉండర్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ ఎస్ఐ గారు మాకు ఫైన్ వేయడం జరిగింది. ట్రాక్టర్ సీట్ బెల్ట్ లేదనేసి. ట్రాక్టర్ సీట్ బెల్ట్ ఉంటుందా ఉండదా అనేది అవగాహన తెలియకుండా వేశారని మేము అనుకుంటున్నాము. మేము షోరూమ్కి ఫోన్ చేసి అడగంగా షోరూమ్ వాళ్ళు ట్రాక్టర్ సీట్ బెల్ట్ ఉండదని చెప్పారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు జనాలను పలకరించుకుంటా వాళ్ళతోని సార్ మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్ దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరో పాలు ఇన్నుర్రి. ఏదైతే కాంగ్రెస్ హయాంలో జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం నడిచేదో ఆ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేశాము. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించాము. ముస్లిం ఆడబిడ్డలకు ఒక సోదరుడుగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అన్ని రకాల హక్కులు కల్పించి అండగా నిలబడ్డాడు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి. ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి, ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు. ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది. తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. తెలంగాణ ప్రజల సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. తెలంగాణ ప్రజల హక్కులు నరేంద్ర మోడీ గారు మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు. మన పాల్సారు ప్రచారాన్ని అస్సలు ఆపుతలేడు. మన పాల్సార్కి పోటీ ఇచ్చే లీడరు అస్సలేడు అనే చెప్పాలి. అవునుల్లా మిగతా పార్టీల కంటే నేనేం తక్కువనా అని సార్ సుత అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నాడు. ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, మస్తుగా మాట్లాడుతున్నాడు. కావాలంటే నమ్మకపోతే మీరే ఓ పాలి చూడుండ్రి. అగ చూసిరా పాల్ సార్ ఆవేశం ఆక్రోశం. సార్ ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఎమ్మటే ప్రెస్ మీట్ పెడతాడు. ఒక పెట్టుడు వరకేనా పెట్టి సార్ సుత మస్తు జోరుగా మాట్లాడతాడు. ఒకసారి మీరు సుత ఎన్నుర్రి సార్ ఏం మాట్లాడుతున్నాడు. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే గెలుపు మనదే గనుక. అనేక మంది ముఖ్యమంత్రులు మన విశాఖపట్నాన్ని మన ఉత్తరాంధ్రని సంపూర్ణంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, పట్టించుకోలేదు, మాటలు తప్ప. దానికి రుషికొండలో కొండ లేకుండా చేశారు. 7 సార్లు వాదనలు వినిపించాను. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టాను, కోర్టులో నిలబెట్టాను. ఇది మనది సార్, ఇది మాది సార్, ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 8,500కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నాను. నేను ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని
దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదానీకి. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదానీకి, అంబానీకి కాదు. అదానీ ఎవరు? మోదీ మిత్రుడు. మా భూములేంటి? వాడెవడో గుజరాతీ వాడికి అమ్మడం ఏంటి? మేమేమైనా గాజులు వేసుకొని ఉన్నావా? అపార్థం చేసుకోకండి ఆ మాటని. అంటే స్త్రీలు ఎంతో గౌరవిస్తారు, మా మగవాళ్ళ ఫైట్ చేయరు. ఈ మధ్యన స్త్రీలు కూడా అది ముచ్చట సమాజ్ అయింది వాళ్ళ పాల్ సార్ మాట్లాడుకుంటాకి వచ్చే ఎలక్షన్ లా ఖచ్చితంగా గెలిచేది మా సర్కారే అని అంటున్నాడు. అంతేకాదోళ్ళ ఈసారి ఎట్లయినా ప్రజాశాంతి పార్టీ గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది నా సర్కారే అని అంటున్నాడు. ఇంకా కొన్ని రోజుల నుండి వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ ని నేను మస్తుగా డెవలప్మెంట్ చేసి చూపిస్తానని అంటున్నాడు. ఆ టైం కల్లా అక్కడ ఉన్న జనాలకు సుత ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండట. ఏంటంటే మేము ఈ ఎలక్షన్ లో అట్లా గెలవంగానే ఎమ్మటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మారుస్తానని అంటున్నాడు. అయితే సార్ గారు నిర్ణయం తీసుకుంటానికి సుత చాలా పెద్ద కారణమే ఉందట. మునుపున్న ముఖ్యమంత్రులు అందరూ అసలు విశాఖ జిల్లా అసలు ఎవరు పట్టించుకోదంట. మస్తు తక్కువ చూపుతోటి చూసిర్రట. ఇంత సుత అసలు అభివృద్ధి అనే ముచ్చట పత్తకే లేదంట. అట్లా చేసిర్రట. ఇక అది చూసి ఇక కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట మన పాల్ సారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం నా సొంత పైసలు 8,000 కోట్ల రూపాయలు ఇస్తా అని ఒట్టేసిండు. ఒకవేళ గట్ల ఇయ్యకపోతే జైలుకు పోతానికి సుత నేను రెడీ అని శపథం చేసిండు సారు. చూడాలేగా సార్ ఈ ఎలక్షన్ లో ఎంత మెజార్టీతో గెలుస్తాడో. తెలుగు రాష్ట్రాలలో ప్రచారాల జోరు హోరు నడుస్తున్నది. ఒకరికి ఒకరు మేమేం తక్కువ కాదనంటూ ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకుంటున్నారు. చంద్రమల సార్ అయితే సందు దొరికినప్పుడల్లా వైసీపీ పార్టీ ఓలను చెడుగుడు ఆడుతున్నాడు. కావాలంటే మీరు ఓ లుక్ వేసుకోండి. అవునోళ్ళ చంద్రాల సారా మజాక్ అన్నట్టు అనిపిస్తుంది సార్ మాట్లాడుతుంటే. అసలు ఏమన్నా మాట్లాడినా సారు? అసలు మాటలతోనే చెడు కూడా ఆడిండు. జగనాల్ సార్ని ఇంకా వైసీపీ పార్టీ లీడర్లని ఎలక్షన్ల ప్రచారం కోసమని నర్సాపురం పోయిన చంద్రాల సార్ మాట్లాడుకుంటా జగన్ నా ముందు శానా బచ్చా గా బచ్చక్ నేనంటే ఏదో చూపిస్తానే అంటున్నాడు. అసలు వదిలిపెట్టనని సినిమా హీరోల లెక్క చంద్రాల సార్ పవర్ఫుల్ డైలాగులు అన్నాడోళ్ళ. అంతేకాదోళ్ళ ఆ టైంకాలో నా జోలికి 40 ఏళ్ల సంధి ఎవరు రాలేదు. అసువంటిది ఇప్పుడు ఒక బచ్చగాడు వచ్చి ఏదేదో అంటున్నాడు. నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు. ఆ బచ్చగానికి నేనేందో బరాబర్గా చూపిస్తానని చంద్రాల సార్ సవాల్సుతో విసిరిండు. ఈ ఎలక్షన్లలో గెలవంగానే నేనంటే ఏందో గా బచ్చగానికి గా వెనకమ్మర్లో ఉన్న గా పంక గుర్తు పార్టీ లీడర్లు అందరికి చూపిస్తానని చంద్రాల సార్ గట్టిగా వార్నింగ్స్ ఇచ్చిండు. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఇది పులివెందల కాదు, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి. రాష్ట్రం అంతా హుషారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ 3 కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి. ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా. దొంగతనం చేసుడు అంటే అంత అలకగా కాదు. దొంగతనం చేసేటోళ్ళు ఎట్లుండాలి? చాలా గట్టిగా ఉండాలి. తంతే తలుపులు ఇరగాలి. కానీ ఇక్కడ గీ దొంగను చూడండి, వామ్మో ఎన్ని తెలివితేటలు. గీ తెలివితేటలు కొంచెమన్న చదువులో పెట్టుంటే దెబ్బకి కలెక్టర్ 5 కదా తమ్మి అని అంటున్నారు. మీరు ఇంతవరకు చాలా రకాల దొంగతనాలు చూసింటారు, కానీ ఇది చాలా కొత్త దొంగతనం. ఇట్లాంటి దొంగను సుత మీరు ఇంతవరకు అసలు చూసిండరు. చలో ఇక ముచ్చట ఏంటంటే ఈ ముచ్చట ఆదిలాబాద్ జిల్లాలో జరిగిందంట. ఈ దొర ఎట్లా దొంగతనం చేసిండో చెప్తే ముక్కు మీద వేలేసుకుంటారు. అంత పెద్ద స్కెచ్ చేసి మరీ దొంగతనం చేసి నీ కనిపించే దొర. మామూలుగా మనకైతే అంగికో పాయింట్కో జేబులు పెట్టుకుంటాం కదా, కానీ ఈ దొర అంగి లోపల వేసుకునే బనీన్ ఉంటది కదా, గా బనీన్ కి కూడా చిన్న చిన్న జేబులు లెక్క గుట్టించుకున్నాడట. గట్లా గుట్టించుకొని ఆ జేబులలో దగ్గర
48 నాటుసారా సీసాలు కొనుక్కొని దొంగతనంగా గా జేబులలో పెట్టుకొని పోతా ఉంటే అయితే విని మీద డౌట్ వచ్చి గయంతగా పోలీస్ అన్నలు చెకింగ్ చేస్తే రైల్వే స్టేషన్ లో అడ్డంగా దొరికిందట. ఇక పోలీస్ స్టేషన్ కు పట్టుకొని పోయిర్రట. అయినా ఏందో ఏమో ఈ మధ్య దొంగతనాలు చదువు వచ్చినోడు చేస్తున్నాడు, చదువు రానోడు గది దొంగతనాలు చేస్తున్నాడు. అసలు ఒళ్ళొంచి పని చేయాలంటేనే చాలా బద్ధకం అవుతున్నది చాలా మందికి. ఓరి వారి ఇంత తెలివితేటలు చదువులో పెట్టి ఉంటే కలెక్టర్ అయ్యేటోనివి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇది ఊళ్ళు ఫోన్ చేస్తారో ఏమో ఏం అర్థం కావట్లేదు. టైం వచ్చి అయిపోతా ఉన్నది. ఇంకా పోతారేమే ఎన్నకాడి నుంచి వస్తాదో ఫోను, ఎన్నకాడికి పోవాలో ఏమో ఏం అర్థమవుతలేదు. మా మామేంది గట్ల తిరుగుతున్నాడేంది? ఏమిది కార్ ఏమో రాలేదే. టైం 1 గంట అయిపోతాడది. ఈ అన్నకు చెప్పున్నానే కారు కొట్టి అన్నా అని. ఏంది మావ కథ? గన్ని రంగురంగుల జెండాలు వేసినవేంది మెడలా? ఏదన్నా పార్టీలో చేరికైతున్నావా ఏంది? ఏంది మేము చెప్పుండేది? మనమేమో ఒక్క పార్టీ మడుచుకున్నా ఏంది? ఎప్పుడు డబ్బులు ఇచ్చి ఆళ్ళకడికే పోతాము. మన కాడ ఎన్ని పార్టీలు జెండాలు ఉన్నాయో. అదేంది మావా అన్ని పార్టీల కార్యకర్తవేంది? దయ్యం గిట్ల ఏమన్నా పట్టిందా ఏంది? ఏడ తిరుగుతున్నావు తెల్లందాకా? మే నువ్వు ఎకరం మకరం లేని దాని లాగుండావు మే. ఎన్నాళ్ళు ఆ ఛానల్లో పడి పని చేస్తావు? నాతో పాటు రా, నువ్వు నాతో పాటు బయటికి రా. వచ్చే నీకు ఎంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారో తెలుసా? రోజుకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ 30 రోజులు 30 ఏళ్ళు జమ్మని జేబులో వేసుకోవచ్చు. మంచి భోజనాలు పెడతారు మధ్యాహ్నం పూట. బిర్యానీ పెడతారా? కూలి పైసలు ఇచ్చుడేంది? చీపురు కట్ట పట్టుకున్నా అంటే పట్టిన దయ్యం వదులుతుంది మళ్ళా. చూడు నువ్వు ఆఫీసులో కూర్చుండావు, నీకేమో జీతమే. నాకు చూడు ఏ పార్టీ కాడికి పోయిండా కానీ మధ్యాహ్నానికి బిర్యానీ పెడతారు. ముక్కగిక్క చక్కగా ఉంటుంది. సాయంత్రానికి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. నెల రోజులు పోయిండామంటే 30 రోజులు 30 ఏళ్ళు వచ్చాయి. చూడు ఎన్ని పార్టీ జెండాలన్నీ మనయే. ఏ పార్టీ పిలిచినా పోతాం అమ్మే. గిట్లాంటి దిక్కు మళ్ళీ ఐడియాలు బాగానే చేస్తావు కానీ చక్కగా కొలువుకిరా. ఇప్పటికే చాలా లేట్ అయింది. చూడు మధ్యాహ్నం చక్కగా ముక్కగిక్క పెట్టించారు. మా ఇంటికి అయ్యేసరికి సీసాకాయ ఇస్తారు, జేబులో 1000 రూపాయలు పెడతారు. నువ్వు కూడా కొలు వదిలేసి నాతో పట్టురా. ఏం ఉద్యోగం మేము బూడిదే? ఈ 2 నెలలు పని చేసినావు అంటే ఎలక్షన్లకే 2 నెలలు 2 30 60 ఏళ్ళు వచ్చాయి. నీకేమొచ్చాది శాలరీ? ఏంది మీటింగ్ లక నేనా ఎట్లా కనిపిస్తున్నా? నీ తంబకు మొక్కపోడా. ఏంది మే తిక్కగా లేచి ఉండదు నీకో? ఏమన్నా కూలి పని అంటే వాకిలు ఉడిచే చీపురు పట్టుకుని అనుకున్నావా, లేకపోతే బోకులతో మీద అనుకున్నావా? లే వాళ్ళు వెనకాల పోవాలా, వాళ్ళు జిందాబాదులు కొట్టమంటే కొట్టాలా, జై కొట్టమంటే కొట్టాలా, జెండా పట్టుకొని మా సారు కొట్టేయండి అని చెప్పాలా. అయిపోయా. ఓ మావా సైన్మా టికెట్లు ముందుగాల బుకింగ్ చేసుకున్నట్టు ఇట్లా లీడర్ల మీటింగ్లకు సుతా జనాలను ముందే బుకింగ్ చేసుకుంటున్నారా ఏంది? మే ఫోన్ వస్తా ఉండదే. హలో యువతల మల్లేశం, అవతల ఎవరు? అన్నా నువ్వా? అన్న ఓ మావా అన్నేవలు పెద్దమ్మేవలు? మన ఇంటి వెనక ఉండే మల్లమ్మ పెద్దమ్మనా ఏంది? మంగమ్మ పెద్దమ్మ కాదు, పేదరాశి పెద్దమ్మ కాదు. సోనియా పెద్దమ్మ అంటే సోనియా గాంధీ మే, మన సోనియమ్మ తల్లి. వామ్మో మరి అన్నేవలు ఏడికి రమ్మంటున్నాడు కొలువు వదిలిపెట్టి? అన్నంటే ఎవరో తెలవదచ్చుకో. రేవంత్ అన్న కదా మన రేవంత్ సారు. ఇవాళ 10 లక్షల మంది జనం వస్తూ ఉంటారు. పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకున్నా తెలంగాణ ఊపుడుకు పోబెట్టి కోడి కూర ఏటకూర వేస్తారు బిర్యానీలోకి. అంటే మధ్యాహ్నం అవ్వగానే సీసాకాయ వస్తుంది. సాయంత్రం వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు లెక్క జేబులో పెడతారు. నీకేం తెలుసమ్మే ఆయన ఇట్లాంటివన్నీ చూసుకునేదానికి కదా. నన్ను రేవంత్ అన్న ఎప్పుడు చూసుకోవాలి రబ్బాయి. నువ్వు రాను ఫోన్ చేస్తాడు, ఫోన్ల మీద ఫోన్లు వస్తా ఉండే, నువ్వేమో ఈ తొక్కులాట పెడతా ఉండవు. నీతో మాట్లాడుతూ ఉంటే ఏళ్ళ సరిపోయింది కానీ పోతా ఉండానమ్మే. ఓ అన్నలు మా మామ గట్లనే పోతాడు కానీ మీరు సుత ఏ రాజకీయ పార్టీ లీడర్ల మీటింగ్లకు పోయినా సుత మామూలు లెక్క అస్సలు చేయకుండ్రి. జరంత జాగ్రత్తగా ఉండుండ్రి సరేనా? బాయ్. ఇగో గివ్వులా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.